అన్ని ప్రధాన పత్రికల్లో మనకి దాదాపుగా ఇదే వార్త వచ్చింది. మన ఆదాబులో అయితే ఏది నిజం, అన్ని ఆపేయండి అని వచ్చింది. ఇక నిన్న భారీ వర్షం పడిందండి సాయంత్రం. ఒక అరగంట గంట వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇక ఆ తర్వాత ఈనాడులో కూడా మనకి ప్రధానంగా బ్యానర్ ఐటమ్ గా ఇదే వచ్చింది. తక్షణం పనులు ఆపండి, లేకపోతే కంచె గచ్చిబౌలిలో 3 రోజుల్లో 100 ఎకరాల చెట్లు కొట్టేయడం ఏంటి, అనుమతులు పర్యావరణ ముద్రి పత్రాలు ఉన్నాయా అని చెప్పి చాలా సీరియస్ అయింది సుప్రీంకోర్టు. అసలు మామూలుగా మనం ఊళ్ళల్లో ఒక చిన్న, దాన్ని ఏమంటారు, ఒక మర్రి చెట్టో వేప చెట్టో లేకపోతే చింత చెట్టు ఏదన్నా పెద్ద చెట్టు కొడితేనే ఆ సర్పంచో లేకపోతే ఆ గ్రామ అధికారి వాళ్ళు వచ్చేసి చెట్టు మీరు ఎలా కొట్టేస్తారని చెప్పి మనకి ఫైన్లు వేస్తారు, చలన్ రాసిస్తారు. మరి గవర్నమెంట్ మాత్రం ఎటువంటి పర్మిషన్ లేకుండా 100 ఎకరాల్లో, దట్టు విత్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైం, 3 రోజుల్లో 100 ఎకరాలు చదువు చేసేసి వీళ్ళు. ఇట్లుంది గవర్నమెంట్. ఇక దీని తర్వాత రాజ్యసభ కూడా వక్ఫ్ బిల్లుకు పచ్చజెండా ఊపింది. దాదాపుగా అనుకూలంగా 128 వస్తే వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. ఇది కూడా దాదాపు రాత్రి 2 గంటల వరకు నడిచింది ఈ పార్లమెంట్ సెషన్. మొన్న పార్లమెంట్ లో జరిగినప్పుడు కూడా 2:15 అయింది. నిన్న కూడా దాదాపు 2:30 అయింది రాజ్యసభ ఆమోదం తెలిపేప్పటికీ. ఇక్కడ నుంచి వక్ఫ్ బిల్లుకి కొత్త ఆమోదం అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దానికి పార్లమెంట్ రాజ్యసభ 2 కూడా ఆమోదం తెలిపాయి. ఇక కొత్త వక్ఫ్ చట్టం రాబోతుంది, చాలా మందికి అది ఉపయోగం. దీంతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు ఇక బహిరంగం. మొన్న ఆయన సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగితే కుప్పలు తప్పలు డబ్బులు దొరికినాయి కదా, అందుకని ఇది ఇచ్చింది. ఇక హెచ్ వివాదంపై మంత్రుల కమిటీ, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం, నేటి నుంచి అన్ని వర్గాలతో చర్చలంట. ఇదిగో నిన్న మాట్లాడుకున్నాం కదా, అతలాకుతలం. ఇది చూడండి, ఎక్కడిది, ఖైరతాబాద్ బంజారా హిల్స్. ఈ ఖైరతాబాద్ బంజారా హిల్స్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, యూసఫ్ కూడా వర్షం పడతాం ఆలస్యం సముద్రం. నిన్న ఏదో అంటారు కదా, దొరికిందే ఛాన్స్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఈ ఆపన్నహస్తం ఇట్లాంటి కొన్ని ఉంటాయండి కాంగ్రెస్ పార్టీవి. ఈ సోషల్ మీడియాలో చూసారా వరద ఎట్లా వచ్చేస్తుంది, హైదరాబాద్ మొత్తం వరద కొట్టుకుపోతుంది. అదే హైడ్రా కరెక్ట్గా హైడ్రా తెచ్చింది మేము, అందుకే హైడ్రా వల్ల ఈ వరద రాదు అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. కానీ మీరే పర్యావరణం నాశనం చేస్తున్నారు. పక్కన హెచ్సియులో 400 ఎకరాలని మీరు మళ్ళీ పర్యావరణం గురించి మాట్లాడే హక్కు మీకు ఏమాత్రం లేదండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పూర్తిగా కోల్పోయారు నిన్నటి దెబ్బతో మీరు.